హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఏపీలో ప్రజలకు భారీ శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు గారు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక త్వరలోనే మరో 700 క్యాంటీన్లను ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్కు తప్పకుండా భారతరత్న సాధిస్తామని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. ఇక అప్పట్లో మదరాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి ఒకటుంటుందని ప్రపంచానికి గుర్తు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇక ఎన్టీఆర్ రాకముందు చదువు లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారని గుర్తు చేశారు. చదువుకున్న వారికే ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6ను సూపర్ హిట్ చేసిందన్నారు. ఇక ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు కూడా ఉంటాయన్నారు. మరో 3 ఏళ్లలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సమర్థవంతంగా సూపర్ 6 పథకాల అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మన పూర్వీకుల భూమికి గత పాలకుల ఫోటోలు పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. ఎక్కడికి వెళ్ళినా 80% ఫిర్యాదులు భూములపైనే ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక కొంతమంది క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారని 700 కోట్లు ఖర్చు పెట్టి సర్వేరాలపై వాళ్ళ ఫోటోలు వేయించుకుంటున్నారంటూ వైసీపీ అధినేత జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.